ఏ భూములనైతే అమ్ముకోకూడదో ఆ భూముల జాబితా రూపొందించి ఆ జాబితాని సబ్ రిజిస్ట్రార్కి కార్యాలయాలకు పంపాలి అని చెప్పి చట్టం చేసుకున్నాం. ఎందుకంటే కొన్ని రకాల భూములని అమ్మటానికి వీల్లేకపోయినా అమ్మకాలు జరుగుతున్నాయి. అసైన్మెంట్ భూములు, భూదాన భూములు, సీలింగ్ మిగులు భూములు, అటవీ భూములు, ఇవన్నీ కూడా లావాదేవీలు జరపడానికి, అమ్మడానికి, కొనుగోలు చేయడానికి వీలు పడనివి. అలాంటి భూముల రిజిస్ట్రేషన్ చేయకూడదు. అయినా రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. అలాంటి భూములు రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు సబ్ రిజిస్ట్రార్లు వాటిని తిరస్కరించడానికి అవకాశం లేకుండా ఉంది చట్టంలో అనే ఉద్దేశంతో 2007లో రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22A కొత్తగా చేర్చి ఆ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఒక 5 రకాల భూములు, ఈ 5 కేటగిరీలో జాబితాని సంబంధిత అధికారులు రూపొందించి సబ్ రిజిస్ట్రార్లకు పంపాలి. ఆ జాబితాలో ఏ సర్వే నెంబర్ ఉన్నా, ఏ ప్లాట్ నెంబర్ ఉన్నా, ఏ ఇంటి నెంబర్ ఉన్నా ఇక ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయటానికి వీలు లేదు.